Hello friends, welcome back to our YouTube channel. We are learning. So ఈ రోజు అయితే ఈ వీడియో తోటి మన ఛానల్ లో 100th వీడియో అన్నమాట. అండ్ థాంక్యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఫార్ మనం 100 వీడియోస్ చేయగలిగామంటే అండ్ దట్ టు విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో ఐ కెన్ ఫీల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ ఇలానే కంటిన్యూ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ ని. అండ్ మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉందన్నమాట. అలానే నేను మంచి వీడియోస్ అండ్ మంచి ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నౌ సో ఈరోజు మనం వచ్చేసరికి మ్యాథ్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లో ఈ టాపిక్ లేకుండా మనకి మెయిన్స్ పేపర్ కానీ ప్రిలిమ్స్ పేపర్ కానీ ఉండదన్నమాట. సో ఆ టాపిక్ అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దామండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి యాంగిల్స్ అండ్ ఇట్స్ థీరమ్స్ అనమాట. సో దాంట్లో ముందుగా కొన్ని కాన్సెప్ట్ అయితే నేర్చుకుందామండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా యూ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సపోజ్ ఇఫ్ ఎనీ two angles, sum of two angles is equal to 90 degrees, then they are said to be complementary అనమాట. సో అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ అనేది థీటా అనుకుందామండి, థీటా 1, నెక్స్ట్ యాంగిల్ థీటా 2 అనుకుందామండి. సో వీటి రెండింటి యొక్క సమ్ అంటే సమ్ వచ్చేసరికి 90 డిగ్రీస్ అయితే అది కాంప్లిమెంటరీ యాంగిల్ అనమాట. సో రెండింటి యొక్క సమ్ 90 డిగ్రీస్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంది? మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. సో 90 డిగ్రీస్ ఇది. సపోజ్ ఇది థీటా 1 అనుకుందామండి, ఇది థీటా 2 అనుకుందామండి. థీటా 1 ప్లస్ థీటా 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనమాట. సో ఈ థీటా 1 థీటా 2 ఈ రెండు వచ్చేసరికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు అనమాట. అలానే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సప్లిమెంటరీ. సో సప్లిమెంటరీ యాంగిల్స్. సో టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి సప్లిమెంటరీ వెన్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. సో ఈ సప్లిమెంటరీ యాంగిల్ లో ఏమవుతుందంటే థీటా 1 ప్లస్ థీటా 2 టూ యాంగిల్స్ అనుకుంటే వాటి యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో 180 డిగ్రీస్ అవుతుంది అంటే అది స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ మీద ఈ యాంగిల్. సో ఇక్కడ థీటా 1 ఇది థీటా 2. నౌ థీటా 1 ప్లస్ థీటా 2 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి సప్లిమెంటరీ. సో ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఎలా ఇస్తాడో చూద్దామండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అంటే మనకి suppose an angle is 2/3 of its complementary, then find that angle. సో క్వశ్చన్స్ ఇలా ఈ ఫామ్ లో ఇస్తాడు అనమాట. మనకేమి ఇచ్చాడు? an angle is 2/3 of its complementary, దెన్ ఫైండ్ దట్ యాంగిల్. సో ఆ పర్టికులర్ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఆల్ఫా అనుకుందామండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా అనుకుందామండి. నౌ కాంప్లిమెంటరీ వచ్చేసరికి థీటా అనుకుందామండి, థీటా. సో ఈ యాంగిల్ వాల్యూ ఎంత అవుతున్నప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు 2/3 ఆఫ్ థీటా. నౌ సింపుల్ థింగ్ ఫ్రెండ్స్, ఈ రెండింటి యొక్క సమ్ 90 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకని? అప్పుడే కాంప్లిమెంటరీ అవుతుంది కదా. దే ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ వెన్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. theta plus 2/3 theta, that means 5/3 theta equal to 90 degrees. That means theta value equal to 54. now ఇప్పుడు మనకు కావాల్సింది ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా కావాలంటే ఎలా? ఆల్ఫా ఈక్వల్ టు 90 minus 54, దట్ ఈక్వల్ టు 36. సో ఆల్ఫా వాల్యూ 36 అనమాట. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. an angle is 4/5 of its supplementary. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో an angle is 4/5 of its supplementary, find that angle. సిమిలర్ థింగ్, మనకు తెలియాల్సిన యాంగిల్ ఆల్ఫా అనుకుందామండి. దీని సప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసరికి థీటా అనుకుందామండి, థీటా. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? ఆల్ఫా ఈక్వల్ టు 4/5 of supplementary, that means 4/5 theta. Now simple friends, ఇక్కడ సప్లిమెంటరీ అంటున్నాడు. సప్లిమెంటరీ అంటున్నాడంటే ఆ టూ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసరికి 180 డిగ్రీస్ అన్నమాట.
నథింగ్ బట్ స్ట్రైట్ లైన్. సో వీటి రెండింటి యొక్క సమ్ 180 degrees. theta plus 4/5 theta equal to 180 degrees. That means 9/5 theta equal to 180 degrees. Theta equal to 100. Now మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా అంటే నథింగ్ బట్ 180 నుంచి 100 తీసేయటం అనమాట. దట్ మీన్స్ ఆల్ఫా ఈక్వల్ టు 80 degrees. సో 80 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. కాన్సెప్ట్ వచ్చేసరికి రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్. సో ఈ రిఫ్లెక్స్ యాంగిల్ మీనింగ్ వచ్చేసరికి an angle that measures more than 180 degrees. More than 180 degrees but less than 360 degrees. సో పర్టికులర్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనకి రిఫ్లెక్స్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ మనకి ఒక యాంగిల్ థీటా ఇచ్చాడు, దాని యొక్క రిఫ్లెక్స్ యాంగిల్ అడుగుతాడు అనమాట. అప్పుడు దాని వాల్యూ వచ్చేసరికి 360 degrees మైనస్ థీటా రిఫ్లెక్స్ యాంగిల్. సో 360 degrees మైనస్ థీటా. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ 110 degrees. సో అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సేమ్ థింగ్ ఫ్రెండ్స్, రిఫ్లెక్స్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees మైనస్ థీటా. సో ఇక్కడ థీటా ప్లేస్ లో మనం 110 degrees పెట్టుకోవాలన్నమాట. దట్ మీన్స్ 360 degrees మైనస్ 110 దట్ ఈక్వల్ టు 250 degrees. సో 250 is the right answer అన్నమాట. We can come to one conclusion. ఆ కన్క్లూజన్ ఏంటంటే, ఎక్యూట్ యాంగిల్ ఇచ్చినప్పుడు, సో ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ థీటా వాల్యూ వచ్చేసరికి, సపోజ్ థీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అనుకుందాం, ఆ థీటా వాల్యూ వచ్చేసరికి షుడ్ బి లెస్ దాన్ 90 degrees. షుడ్ బి లెస్ దాన్ 90 degrees. సిమిలర్లీ రైట్ యాంగిల్ వచ్చేసరికి థీటా ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 90 degrees. అలానే అబ్ట్యూజ్ యాంగిల్ ఇక్కడ వచ్చేసరికి థీటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 90 degrees బట్ లెస్ దాన్ 180 degrees. దట్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. ఇక్కడ థీటా ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. ఇక్కడ థీటా అనేది షుడ్ బి గ్రేటర్ దాన్ 180 degrees బట్ థీటా షుడ్ బి లెస్ దాన్ 360 degrees. సో ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ అనేది థీటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 90 degrees బట్ అండ్ అట్ ద సేమ్ టైం థీటా షుడ్ బి లెస్ దాన్ 180 degrees. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ యాంగిల్ అండ్ దేర్ వాల్యూ వ్యారీస్ ఫ్రమ్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్. సో వాట్ ఈస్ ఎ ట్రయాంగిల్? ఫస్ట్, ద డెఫినేషన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ లైక్ దిస్. సో ఇట్ ఈస్ ఏ ఫిగర్ మేడ్ అప్ ఆఫ్ 3 sides హ్యావింగ్ 3 edges and 3 vertices. సో దిస్ ఈస్ ట్రయాంగిల్. 3 sides ఉన్నాయి అన్నమాట. అండ్ దిస్ ABC ఈజ్ ఎ ట్రయాంగిల్. అండ్ దీనికి వచ్చేసరికి 3 sides ఉంటాయి అన్నమాట. వాటి యొక్క లెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ని బట్టి ట్రయాంగిల్ అనేవి 3 types గా డివైడ్ అయినాయి అనమాట. సో అది ఇప్పుడు ఎలానో చూద్దామండి. వచ్చేసరికి బేస్ ఆన్ సైడ్స్ అనమాట. సో ఇది 3 types గా డివైడ్ అయింది అనమాట. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈక్విలేటరల్. జనరల్ గా ఈక్వి అంటే మీనింగ్ ఈక్వల్ అనేసి. సో ఇక్కడ ఈక్విలేటరల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ABC అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే దీని యొక్క ఆల్ సైడ్స్ వాటి యొక్క లెంత్ సేమ్ అనమాట, 5 5 5. సో దట్ ఈస్ ఈక్విలేటరల్. నెక్స్ట్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. సో ఇక్కడ వచ్చేసరికి 2 lengths సేమ్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ABC. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. సో 2 sides ఈక్వల్ ఉన్నాయి బట్ థర్డ్ సైడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కేల్ అండ్ ట్రయాంగిల్. సో ఇక్కడ వచ్చేసరికి స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఆల్ సైడ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో వచ్చేసరికి ఆల్ సైడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 7 8. సో ఇలా డిఫరెంట్ లెన్స్ ఉంటుంది అనమాట. అది స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్
వచ్చేసరికి ట్రయాంగిల్ టైప్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో ఫస్ట్ వన్ ఇక్కడ వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే ట్రయాంగిల్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 3 యాంగిల్స్ ఉంటాయి అనేసి. సో ఆల్ యాంగిల్స్ షుడ్ బి లెస్ దాన్ 90 degrees. ఆల్ యాంగిల్స్ షుడ్ బి లెస్ దాన్ 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుందామండి. ఇక్కడ ఫామ్ అయ్యేది థీటా, నెక్స్ట్ ఆల్ఫా, ఇక్కడ గామా అనుకుందామండి. ఈ థీటా కామా ఆల్ఫా కామా గామా ఇవి మూడు కూడా షుడ్ బి లెస్ దాన్ 90 degrees అన్నమాట. దట్ ఈస్ acute angle triangle. నెక్స్ట్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీనిలో వచ్చేసరికి ఒక యాంగిల్ అనేది ఇచ్చిన 3 యాంగిల్స్ లో ఒక యాంగిల్ అనేది 90 degrees అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనే యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. సో మిగిలిన 2 యాంగిల్స్ ఏవైనా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి ఏ వచ్చేసరికి 30 degrees అండ్ సి వచ్చేసరికి 60 degrees. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా నేర్చుకుందామండి. ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి. ఇక్కడ ఆల్ఫా బీటా అండ్ గామా. సో ఈ ఆల్ఫా బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మస్ట్ బి ఈక్వల్ టు 180 degrees అన్నమాట. సో ఇది ట్రయాంగిల్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నౌ ఇక్కడ 180 degrees, ఇక్కడ ఆల్రెడీ 90 degrees ఒకటి వెళ్ళిపోయింది అనమాట. మిగిలిన టూ యాంగిల్స్ కలిపి 90 degrees ఉంటాం అనమాట. సో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. థర్డ్ వన్ వచ్చేసరికి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 90 degrees బట్ లెస్ దాన్ 180 degrees. సో అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందంటే ఏబిసి. సో ఇక్కడ బి అనేది 110 degrees అనమాట. 110 degrees ఉంటే అది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. వచ్చేసరికి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ అండ్ అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్. ఈ రెండు తెలుసుకుందామండి. సో ఇక్కడ మనం ఒక ఫార్ములా అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్. సో ఆ ఫార్ములా వచ్చేసరికి మనకి n-2 into 180 degrees. This is sum of interior angles in a polygon. Similarly, sum of exterior angles in a polygon. Exterior angles in a polygon. సో దీని ఫార్ములా అంటూ ఏం లేదు, జస్ట్ సమ్ ఈక్వల్ టు 360 degrees అనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ n-2 into 180 degrees. అలానే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ దట్ సమ్ ఈక్వల్ టు 360 degrees అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం రెగ్యులర్ పాలిగాన్ గురించే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏ పాలిగాన్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో నౌ ట్రయాంగిల్ మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏమనేసి n-2 into 180 degrees. సో ఇక్కడ n వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ట్రయాంగిల్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని 3. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. దట్ మీన్స్ 3 - 2 into 180 degrees. దట్ ఈక్వల్ టు 1 into 180 degrees. దట్ మీన్స్ 180 degrees ఉంది. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ వచ్చేసరికి 180 degrees. ఫార్ములా పరంగా కూడా మనం ఇది తెలుసుకుందాం అనమాట. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ పాలిగాన్స్ ఏమేమి వస్తాయి అంటే ట్రయాంగిల్ తర్వాత క్వాడ్రిలేటరల్. ఇక్కడ వచ్చేసరికి n వాల్యూ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 వస్తుంది అనమాట. అండ్ పెంటాగాన్ n వాల్యూ వచ్చేసరికి 5. అలానే హెక్సాగాన్ n వాల్యూ వచ్చేసరికి 6. హెప్టాగాన్ n వాల్యూ వచ్చేసరికి 7. ఆక్టాగాన్ n వాల్యూ వచ్చేసరికి 8. నోనాగాన్ n వాల్యూ వచ్చేసరికి 9. అండ్ ఫైనల్లీ డెకాగాన్ ఇక్కడ n వాల్యూ వచ్చేసరికి 10 అనమాట. సో మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి
ఈ యాంగిల్ అనేది వ్యారీ అవుతూ ఉంది అనమాట, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. నౌ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫర్ ఎవ్రీ పాలిగాన్ ద వాల్యూ ఈక్వల్ టు 360 degrees అనమాట. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగాన్, diagonals in a polygon. So we are talking about the regular polygons only. So ఇక్కడ number of diagonals in a polygon, ఇది వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి n into n minus 3/2. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి in a polygon suppose ఒక క్వశ్చన్, in a polygon 35 diagonals are there. Then find the type of polygon. Type of polygon. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇస్తాడు అనమాట, అంటే కింద ఆప్షన్స్ ఇస్తాడు. వాటిలో వచ్చేసరికి సపోజ్ హెక్సాగాన్, నెక్స్ట్ హెప్టాగాన్, నోనాగాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి డెకాగాన్. సో ఇలా ఆప్షన్స్ అయితే ఇస్తాడు. మనకి ఫార్ములా ఐడియా ఉందనుకోండి, ఆ ఆప్షన్ ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం అనమాట. అది ఎలా? హెక్సాగాన్ లో ఎన్ వాల్యూ వచ్చేసరికి 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 6 minus 3 divided by 2. సో ఫార్ములా సాటిస్ఫై అవుతుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసరికి 7 into 4 divided by 2 సరిపోతుందా? 35 వస్తుందా? రావట్లేదు. సిమిలర్లీ నోనాగాన్ వచ్చేసరికి 9 into 6/2 సరిపోతుందా? సూట్ అవ్వలేదు. నెక్స్ట్ డెకాగాన్ అంటే 10 into 7 divided by 2 35. ఆన్సర్ ఈస్ 35. సో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది అనమాట. దట్ మీన్స్ ద ఆన్సర్ ఈస్ డెకాగాన్. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ మనకు ఫార్ములా అనేది గుర్తుండాలన్నమాట. సో ఇది నేర్చుకోవాలి. కాన్సెప్ట్ వచ్చేసరికి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇన్ ఏ పాలిగాన్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఆ ఫార్ములా అయితే మనకు ఐడియా ఉంది. అదేంటి? n-2 into 180 degrees. నెక్స్ట్ ఈచ్ అంటున్నాడు, అంటే ప్రతి ఒక్కటి అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాం? డివైడెడ్ బై n. సో ఇది ఫార్ములా అనమాట. సిమిలర్లీ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఏ పాలిగాన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు తెలుసు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ వచ్చేసరికి 360 degrees. now ఈచ్ అని అడుగుతున్నాడు కాబట్టి 360 degrees divided by n. సో దిస్ ఈస్ ఫార్ములా ఫ్రెండ్స్. వచ్చేసరికి ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇన్ ఏ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides మస్ట్ బి గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. సో అది ఎలాగో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్. సో దీని వాల్యూ వచ్చేసరికి 6, 8, 10. నౌ ఇక్కడ చూసుకుంటే మనకి ఏం చేయాలి? ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides. ఫర్ ఎగ్జాంపుల్ 6, 8 తీసుకుందామండి. 6 plus 8 should be greater than other side, that is 10. Similarly 8 plus 10 should be greater than 6, and last one వచ్చేసరికి 10 plus 6 greater than 8. సో ఇది అనేది సాటిస్ఫై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వగలదు, అదర్వైజ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది సమ్. సపోజ్ సబ్ట్రాక్షన్ చేసాం మనకి, సపోజ్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అండ్ సి వాల్యూస్ ఇచ్చాడు. సో ఇప్పుడు బి అనేది ఏ రేంజ్ లో ఉండాలనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకుందాం అనుకోండి. అది ఎలా తీసుకోవాలంటే మనం mod a minus c should be less than b and b should be less than a plus c. సో ఇన్ ఏ షార్ట్ ఎలా రాసుకోవాలంటే దీన్ని సో బి అనే వాల్యూ ఏ మైనస్ సి, అంటే ఏ వాల్యూ ఎక్కువ సి వాల్యూ ఎక్కువ దాన్ని మనం పాజిటివ్ వాల్యూని తీసుకుంటాము. బి అనే వాల్యూ ఆ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ కంటే ఎక్కువ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ రెండింటి యొక్క సమ్ కంటే తక్కువ ఉండాలి అనమాట. ఫర్ 25, 9, 38
ఇలా ఇచ్చాడు అనుకుందామండి. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ సైడ్స్ అనేవి ఇలా ఇచ్చాడు. సో వెదర్ ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్ విత్ దీస్ లెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఏం చేయాలి? ద సమ్ ఆఫ్ టూ సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్. సో ఇక్కడ ఇది లార్జర్ వాల్యూ. సో మనం ఏం చేసుకోవాలి? ఏవైతే తక్కువ వాల్యూస్ ఉన్నాయో అవి తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25 + 9 ఇక్కడ తీసుకుంటే 34. ఈ 34 అనేది యాక్చువల్ గా 38 కంటే తక్కువ కాదు. సో 34 ఈజ్ లెస్ దాన్ 38. దట్ మీన్స్ ట్రయాంగిల్ అనేది ఈ వాల్యూస్ తోటి పాసిబుల్ అవ్వదు అనమాట. సో అది ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ట్రయాంగిల్ చెప్తుంది అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, x ఈ వాల్యూస్ ఇచ్చాడనమాట. సో సపోజ్ మనల్ని ఎక్స్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. mod 10 - 15 similarly x and 10 + 15. now 5 less than x less than 25. సో x వాల్యూ అనేది మినిమం 6 ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మాక్సిమం వచ్చేసరికి 24 అనమాట. సో x వాల్యూ స్టార్ట్ అయ్యేది 6, 7, 8 అండ్ సో 24 వరకు ఉండొచ్చు అనమాట. అప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది పాసిబుల్. సో సపోజ్ ఈ వాల్యూస్ తోటి మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రయాంగిల్స్ అని అడిగాడు అనుకోండి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రయాంగిల్స్ అడిగాడు అనుకోండి. సో ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా వచ్చేసరికి 2 × స్మాల్ వాల్యూ, ఇచ్చిన వాటిలో స్మాల్ వాల్యూ, దట్ మీన్స్ 10 - 1. సో 20 - 1 దట్ ఈక్వల్ టు 19. నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి 19 ట్రయాంగిల్స్ పాసిబుల్ అనమాట. ఫ్రెండ్స్ సపోజ్ ఒక క్వశ్చన్ చూద్దామండి వీటిలోనే, సో దట్ వీ కెన్ గెట్ కాన్సెప్ట్ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్ PQR అనేది ఒక ట్రయాంగిల్. PQR అనేది ఒక ట్రయాంగిల్. ఇక్కడ వచ్చేసరికి ఈ వాల్యూ 8 ఇచ్చాడు, ఈ వాల్యూ 15 ఇచ్చాడు. అండ్ సపోజ్ ఇక్కడ S అనే పాయింట్ ఇచ్చాడు. సో QS వాల్యూ వచ్చేసరికి 3 అనమాట. మనల్ని SR ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తాడు అనమాట కింద. ఫర్ ఎగ్జాంపుల్ A4, B13, C20, D24. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు అనుకున్నాం. నౌ ఈ వాల్యూ అంటే దీని వాల్యూ SR వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ వచ్చేసరికి సమ్ x అనుకుందామండి మనం. దీని యొక్క రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. 15 - 8. సో x + 3. ఈ x + 3 అనేది దేనికంటే లెస్ దాన్ ఉండాలి? 8 + 15 దట్ మీన్స్ 23. నౌ 15 - 8 that means 7. x + 3 less than 23. అండ్ ఇక్కడ +3 ఉంది. సో ఈ +3 పోవాలంటే x వాల్యూ కావాలి. సో అన్ని కూడా -3 చేస్తే సరిపోతుంది కదా. దట్ మీన్స్ 4 less than x less than 20. x వాల్యూ అనేది 5 ఉండాలి. x వాల్యూ మినిమం 5 ఉండాలి అనమాట. మినిమం 5 ఉండాలి. అండ్ మ్యాక్స్ వచ్చేసరికి x మ్యాక్స్ వచ్చేసరికి 19. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి 4 రాదు, అలానే 20 రాదు, 24 రాదు. ఎందుకని? మ్యాక్స్ 19 ఉండాలి x మ్యాక్స్. బట్ ఇక్కడ 13 వాల్యూ ఉంది. సో 13 అనేది పాసిబుల్ వాల్యూ అనమాట. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. కాన్సెప్ట్ వచ్చేసరికి సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ABC. సో A కి ఆపోజిట్ లో A వాల్యూ A అనేది ఉంది, B కి ఆపోజిట్ లో B, C కి ఆపోజిట్ లో C. నౌ సపోజ్ B is the largest యాంగిల్ అనుకుందామండి. యాంగిల్ B is largest. యాంగిల్ B is largest అయితే దానికి ఆపోజిట్ లో ఉండే వాల్యూ, సైడ్ వాల్యూ, ఆపోజిట్ లో ఉండే సైడ్ అనేది లార్జెస్ట్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఈ B వాల్యూ అనేది లార్జెస్ట్ అవుతుంది. సిమిలర్లీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ C is largest అయితే C వాల్యూ లార్జెస్ట్ అవుతుంది అనమాట. ఆర్ఎల్స్ యాంగిల్ A అనేది స్మాలెస్ట్ అయింది అనుకోండి, A వాల్యూ యాంగిల్ A కి ఆపోజిట్ లో ఏముంది? A ఉంది అనమాట. సో A అనేది
స్మాలెస్ట్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి ఆపోజిట్ లో ఏబిసి. సపోజ్ సి అనేది లార్జెస్ట్, యాంగిల్ సి అనేది లార్జెస్ట్. నౌ ఆటోమేటికల్లీ సి వాల్యూ అనేది లార్జెస్ట్ గా ఉంటుంది. సో సి స్క్వేర్ మస్ట్ బి లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కనుక సాటిస్ఫై అయితే అది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది అన్నమాట, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దట్ మీన్స్ లార్జెస్ట్ వాల్యూ స్క్వేర్, లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ సైడ్స్ అయితే అప్పుడు అది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఎలానో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ ట్రయాంగిల్ ద సైడ్స్ ఆఫ్ ఏ triangle are 4:5:6. Find the type of triangle. అన్నాడు అనుకోండి. సింపుల్ థింగ్ ఫ్రెండ్స్, లార్జెస్ట్ సైడ్ ఏముంది 6 స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే 36 వస్తుంది. 16 ప్లస్ 25 దట్ మీన్స్ 36 అండ్ 41. సో 36 అనేది less than 41. That means this type of triangle is acute angle triangle అన్నమాట. ఎందుకని c square is less than a square plus b square. Largest side square less than sum of the squares of the two other sides అయితే అప్పుడు అది acute angle triangle అవుతుంది అన్నమాట. Now right angle triangle ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి సి అనేది 90 degrees అనమాట. సో దిస్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే సి ఆపోజిట్ లో ఏముంది సి స్క్వేర్, దట్ విల్ బి లార్జెస్ట్. ఎందుకని ఇది 90 degrees అయితే ఇది ఒక్కటే 90 degrees అవుతే సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్ షుడ్ బి 90 degrees అనమాట. సో ఖచ్చితంగా అవి 90 degrees కంటే తక్కువే ఉంటాయి. సో ఆటోమేటిక్ గా సి అనేది లార్జెస్ట్ కాబట్టి సికి ఆపోజిట్ లో యాంగిల్ సి కి ఆపోజిట్ లో సి వాల్యూ ఉంది. సో దట్ సి ఇక్కడ ఈ సి అనేది లార్జెస్ట్ అవుతుంది అనమాట, లార్జెస్ట్ సైడ్. ఈ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇదే పైథాగరస్ థీరం అనమాట. పైథాగరస్ థీరం. ఆ థీరం ఏం చెప్తుందంటే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది ఏం చెప్తుందంటే దీన్ని హైపోటెన్యూస్ అని కూడా అంటారు, హెచ్ అని కూడా అంటారు. సో సి స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. దట్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పైథాగరస్ థియరం ఫ్రెండ్స్. నౌ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ ట్రయాడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలా అంటే 3, 4, 5. సో ఇక్కడ లార్జెస్ట్ ఏముంది 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సిమిలర్లీ అలానే కొన్ని ట్రయాడ్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం వీ షుడ్ రిమెంబర్ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. అవి వచ్చేసరికి 3, 4, 5 ఇది ఒక సెట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5, 12, 13 ఇది ఒక సెట్ అనమాట. దట్ మీన్స్ వీటిలో లార్జెస్ట్ అయితే ఏదైతే ఉందో దట్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ సమ్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అనమాట. అలానే 7, 24, 25. సో ఇవి నేర్చుకోవాలన్నమాట మనం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఉపయోగపడతాయి. 9, 40, 41. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి 11, 60, 61 ఇది ఒక సెట్. సిమిలర్లీ 12, 35, 37 అండ్ 8, 15, 17 16, 63, 65 20, 21, 29. సో ఇవనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి కాన్సెప్ట్ నేర్చుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవే కాదు వీటి యొక్క మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఉంది కదా, 3, 4, 5 దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి 6, 8 అండ్ 10. సో దిస్ ఆల్సో ఫార్మ్స్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ట్రయాడ్ ఒక సెట్ లాగా వస్తుంది అనమాట.
సో ఇవనే కాదు, వీటి యొక్క మల్టిపుల్స్ కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ x² - 1 2x x² + 1. So now x² + 1 whole square equal to x² - 1 whole square plus 2x whole square. ఈ x ప్లేస్ లో మనం 2 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ట్రయాంగిల్ సెట్స్ అయితే వస్తాయి అనమాట. వాటినే పైథాగరస్ ట్రయాడ్స్ అని కూడా అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీంట్లో వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ ABC, C ఆపోజిట్ లో C, A ఆపోజిట్ లో A, B ఆపోజిట్ లో B. నౌ C² is greater than A² + B² అయితే ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఏ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఎలానో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 7 12 అనేది ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనకి 12² నెక్స్ట్ 4² + 7². దట్ మీన్స్ 12² వచ్చేసరికి 144, 16 + 49. సో ఈ 144 అనేది గ్రేటర్ దాన్ దిస్ వన్ అనమాట. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫార్మింగ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అది ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఈ ఫార్ములా అనమాట, C² greater than A² + B². ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్టీరియర్ యాంగిల్ థియరం అనమాట. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ థియరం ఏం చెప్తుందంటే, ఎక్స్టీరియర్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. సో అది ఎలానో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ట్రయాంగిల్ అంటున్నాం. సో నౌ C కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, థీటా. ఈ థీటా వాల్యూ అనేది థీటా ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి, A అండ్ B అనమాట. దట్ మీన్స్ థీటా ఈక్వల్ టు యాంగిల్ A ప్లస్ యాంగిల్ B. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మన క్వశ్చన్స్ అలా ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఈ థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో దట్ థీటా వాల్యూ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అవేంటి 30 + 50, దట్ ఈక్వల్ టు 80 degrees. సో థీటా వాల్యూ 80 అనమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఎక్స్టీరియర్ యాంగిల్ థియరం. ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ థియరం ఏం చెప్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్యారలల్ లైన్స్ తీసుకుందాం అండి. వీటికి ఒక ట్రాన్స్వర్స్ లైన్ నథింగ్ బట్ నాన్ ప్యారలల్ లైన్ ఇంటర్సెక్టింగ్ టూ ప్యారలల్ లైన్స్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ లైన్. ఈ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం ఏం చెప్తుందంటే, టూ టైప్స్ ఉన్నాయి అనమాట ఆల్టర్నేట్ యాంగిల్ థియరంకి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటీరియర్. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేమి ఫామ్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A B C D, అలానే E F G H. సో ఈ యాంగిల్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేమి వస్తాయి, C వస్తుంది, D F E. సో ఇది వచ్చేసరికి ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం ఏం చెప్తుందంటే మనకి, యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ E. సిమిలర్లీ యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ F. దిస్ ఈజ్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం. అలానే ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం. ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి, A B G H. సో ఈ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం ఏం చెప్తుందంటే, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ H. సిమిలర్లీ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ G. సో దిస్ ఈజ్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్ థియరం. అంటే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ గా ఉంటాయి అన్నమాట. అది ఎలా అంటే, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E. సిమిలర్లీ యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ H. అలానే యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ F.
నెక్స్ట్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ జి. దీస్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఈ ప్యారలల్ లైన్స్ కాబట్టి వాటి కరస్పాండింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవనేవి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. అలానే ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఫస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏందో చూద్దామండి. ఏ బి జిహెచ్. ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ వచ్చేసరికి ఏ హెచ్, ఏ ఈక్వల్ టు హెచ్, అలానే బి ఈక్వల్ టు జి. సిమిలర్లీ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అవేమున్నాయి? ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమేంటి? సిడి, అలానే ఎఫ్ఈ. సో ఆల్టర్నేట్ ఏమున్నాయి? సి అండ్ ఈ ఆల్టర్నేట్, అలానే డిఎఫ్ ఆల్టర్నేట్. అవి ఈక్వల్ అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అవి ఎలా, ఏమేమి వర్టికల్ గా ఆపోజిట్ గా ఉన్నాయని చూసుకోవాలి. ఏడి ఇవి వర్టికల్లీ ఆపోజిట్, అలానే సి అండ్ బి ఇవి కూడా వర్టికల్ ఆపోజిట్ అనమాట. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. సిమిలర్లీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, అలానే యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్, యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ జి. సో ఈ డయాగ్రామ్ నుంచి వీ కెన్ ఇన్ఫర్ దిస్ వన్ అనమాట, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ యాంగిల్ థియరం. ఈ థియరం ఏం చెప్తుందంటే వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ దెన్ ద యాంగిల్స్ ఆపోజిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ టూ వర్టికల్ లైన్స్ అనేవి డ్రా చేద్దామండి ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా. నౌ ఈ థియరం ఏం చెప్తుంది? వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ దెన్ ద యాంగిల్స్ ఆపోజిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ పి, అలానే ఇక్కడ ఎల్, అలానే ఇక్కడ ఎం, అలానే ఇక్కడ ఎన్. నౌ ఈ థియరం ప్రకారం యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఎం. ఎందుకని? వర్టికల్లీ ఆపోజిట్. అలానే యాంగిల్ ఎల్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అందుకే మనం ఇందాక ప్రీవియస్ టూ ప్యారలల్ లైన్స్ డ్రా చేసినప్పుడు వర్టికల్ అనేది ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అలానే ఇవి ఈక్వల్ అని చెప్పుకున్నాం అనమాట. ఎందుకని? ఈ థియరం ప్రకారం కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ థియరం ఏం చెప్తుందంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్. సో వాటి వాల్యూ వచ్చేసరికి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇది ఎలానో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్యారలల్ లైన్స్, వన్ ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఆల్ఫా అనుకుందాం, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ బీటా అనుకుందామండి. నౌ కో ఇంటీరియర్ యాంగిల్ థియరం ఏం చెప్తుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 degrees. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుందో వాటి మధ్య ఫామ్ అయ్యే ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 degrees అనమాట. సో మన క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే చూద్దామండి. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 80 degrees ఇస్తాడు. మనకి ఇక్కడ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. సో మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. సపోజ్ ఇది ఆల్ఫా అనుకుందాం అనుకోండి, అప్పుడు ఆల్ఫా ప్లస్ 80 degrees ఈక్వల్ టు 180 degrees. దట్ మీన్స్ ఆల్ఫా అనేది 100 degrees. నౌ ఈ ఆల్ఫా థీటా బోత్ ఆర్ సేమ్. ఎందుకని? వర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి. దట్ మీన్స్ థీటా వాల్యూ వచ్చేసరికి 100 degrees. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ట్రాన్స్వర్సల్ లైన్ అండ్ ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చేద్దామండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 50 degrees ఇచ్చాడు అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 80 degrees ఇచ్చాడు. ఫైండ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామండి ఫ్రెండ్స్? ఈ వై వాల్యూ వచ్చేసరికి చాలా సింపుల్ థింగ్ అనమాట. ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయండి. డ్రా చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ 50 degrees అయితే ఇక్కడ 50 అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వాల్యూ తెలియదు మనకి. ఈ వాల్యూ ఆల్ఫా అనుకుందామండి. సో మనకేం తెలుసు? కో ఇంటీరియర్ అనమాట. ఈ రెండు కూడా ఆల్ఫా ప్లస్ 80 degrees ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. 180 degrees. దట్ మీన్స్ ఆల్ఫా వాల్యూ వచ్చేసరికి 100 degrees. సో ఇక్కడ ఆల్ఫా 100, వై అంటే 50 ప్లస్ 100 degrees. దట్ మీన్స్ 150 degrees. సో 150 degrees is the right answer friends. Y value find out చేయండి.
ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం మనం, ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్. నౌ సపోజ్ ఈ ఎక్స్ ఈ ఏ అనేది ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. అలానే సికి వై అండ్ డిబికి ఇంటర్నల్ గా అంటే ఇంటీరియర్ వచ్చేసరికి ఏ అండ్ బి యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెక్స్ట్ సపోజ్ మనకి ఒక ఫిగర్ ఇలా ఇచ్చాడు ఏ బి సి. నౌ ఎక్స్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఎక్స్ వాల్యూ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఫ్రెండ్స్. సో ఇది ఒకటి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది ఎలా వస్తుంది అని మీరు అడగొచ్చు. ఇక్కడ మనం రిఫ్లెక్స్ యాంగిల్ తీసుకుంటే 360 degrees మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ ఫిగర్ లో ఓఈ ఈజ్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇచ్చాడు అనమాట. బికి రిఫ్లెక్స్ యాంగిల్ వాల్యూ ఇచ్చాడు 236 అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ వాల్యూ ఇచ్చాడు అనమాట 138 degrees అనేసి. నౌ థీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ ఇచ్చాడు. నౌ యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. ఎలా? యాంగిల్ బి ఈక్వల్ టు 360 degrees మైనస్ 236, దట్ మీన్స్ 24. సో బి వాల్యూ వచ్చింది అనమాట. బి వాల్యూ వచ్చింది 124. నౌ మనకు కావాల్సింది ఏంటి? థీటా వాల్యూ కావాలి. అండ్ మనకు ఒకటి హింట్ అనేది ఇచ్చాడు అనమాట. ఏమనేసి ఓఈ ఈజ్ ప్యారలల్ టు సిడి. ఓఈ అండ్ సిడి బోత్ ఆర్ ప్యారలల్ అంటాడు. అంటే కరస్పాండింగ్ యాంగిల్ ప్రకారం ఇక్కడ ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది 138 degrees అవుతుంది కదా. ఎందుకని? కరస్పాండింగ్ యాంగిల్స్. సపోజ్ ప్యారలల్ లైన్స్ 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు, వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఇక్కడ థీటా ఉందనుకోండి. సిమిలర్లీ ఇక్కడ మనకి థీటా వస్తుంది అనమాట. సో దోస్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. అలానే మళ్ళీ ఇక్కడ ఇంకో ప్యారలల్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ థీటా వస్తుంది అనమాట. సో ఇక్కడ 138. ఈ 138 degrees అనేది ఏంటి మనకి? ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ది ఏ అండ్ బి. సో థీటా ప్లస్ 124 ఈక్వల్ టు 138. మనం ఆల్రెడీ ఎక్స్టీరియర్ యాంగిల్ థీటాలో చెప్పుకున్నాం. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో 138 ఈజ్ ఈక్వల్ టు థీటా ప్లస్ 124. దట్ మీన్స్ థీటా వాల్యూ వచ్చేసరికి 14 degrees ఫ్రెండ్స్, 14 degrees. సో ఇలా మనం దీంట్లో రిఫ్లెక్స్ యాంగిల్ ఫార్ములా యూజ్ చేసాము, అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ థియరం యూజ్ చేసాము, అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ థియరం కూడా యూజ్ చేసాము అనమాట. సో అలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట మనం ప్రీవియస్లీ చెప్పుకున్న కాన్సెప్ట్స్ అనేవి. నౌ సపోజ్ ఒక ఫిగర్ అనేది మనకి ఇలా ఇచ్చాడు అనుకుందాం అండి. సో దీని వాల్యూ వచ్చేసరికి ఏ. సిమిలర్లీ దీని వాల్యూ వచ్చేసరికి బి. నౌ ఇక్కడ ఆపోజిట్ లో మనకు ఒక యాంగిల్ ఇచ్చి దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దీనికి రివర్స్ లో కూడా ఇవ్వచ్చు. సో అది కూడా చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏ అనేది దానికి రివర్స్ లో ఉండాలన్నమాట. ఈ షేప్ ఇచ్చాడు అనుకున్నాం. అప్పుడు ఏమి ఇస్తాడంటే మనకి ఏ వాల్యూ ఇక్కడ ఇలా వేస్తాడు, బి అంటాడు. అండ్ ఇక్కడ సపోజ్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇలా మనం ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవడం వల్ల ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి ఏబి ఒక లైన్ ఇచ్చాడు, ఎల్ఎం ఒక లైన్ ఇచ్చాడు అనమాట. నౌ ఇక్కడ ఈ షేప్ అనేది ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చెప్తాడంటే సపోజ్ ఇక్కడ ఏ అనేది యాంగిల్ ఫామ్ అవుతుంది, అలానే ఇక్కడ బి అనే యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్, ఇక్కడ జి ఇలా ఫామ్ అవుతుంది అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ కోర్ షేప్స్ ఉన్నాయి కదా, అవి లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ చేసుకోవటమే. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది? ఏ ఉంది. సో ఏ ప్లస్ నెక్స్ట్ స్టార్టింగ్ అదే కోన్ గా ఏముంది? సి ఉంది. నెక్స్ట్ సిమిలర్లీ ఈ, నెక్స్ట్ జి,
ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ నౌ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అనుకున్నాం కదా, ఎలా వచ్చేది ఎలా వచ్చేది. నౌ దిస్ సైడ్ అనమాట, అంటే ఏమొస్తుంది బి డి నెక్స్ట్ ఎఫ్, ఈ రెండింటి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి షేప్ ఇస్తాయి, లైక్ చైన్ లాగా, చైన్ ఫామ్ లాగా ఇస్తాయి. వెన్ ఏబి ఇస్ ప్యారలల్ టు ఎల్ఎం అని ఇవ్వాలన్నమాట. అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కదా, మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీడియన్. సో మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో దీని డెఫినేషన్ వచ్చేసరికి మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఎ లైన్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ది మిడిల్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. సో అది ఎలా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. సో బి అండ్ సికి మిడ్ పాయింట్ ఇది. కార్నర్ ఆఫ్ ఏ కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ లో ఉన్నటువంటి మిడ్ పాయింట్ అనమాట. సో ఇది ఒకటి డ్రా చేసాం అనుకోండి, ఈ ఏడి డి అనే పాయింట్ దగ్గర కరెక్ట్ గా టచ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏడి అనేది మీడియన్ అవుతుంది. సో ఏడి అనేది మీడియన్ అవుతుంది అనమాట. సో ఈ మీడియన్ వచ్చేసరికి ట్రయాంగిల్ ని ఎగ్జాక్ట్ గా 2 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా వచ్చేసరికి సపోజ్ 60 సెంటీమీటర్ స్క్వేర్ అనుకుందామండి. సో ఈ ఏబిడి ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏడిసి దట్ ఈక్వల్ టు ఏరియా వచ్చేసరికి 30 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎగ్జాక్ట్ గా 2 హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఏడి అనేది ఏ నుంచి బీసీ మీదకి డ్రా చేసినటువంటి మీడియన్, అలానే బి నుంచి ఏసీ మీదకి ఒక మీడియన్ డ్రా చేయొచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది ఈ అనుకుందామండి. సిమిలర్లీ సి నుంచి ఏబి మీదకి అప్పుడు ఏమనుకుందాం ఎఫ్ అనుకుందామండి. నవ్వు ఈ మూడు ఒక చోట టచ్ అవుతాయి అనమాట. ఆ టచ్ అయ్యే పాయింట్ వచ్చేసరికి మనకి సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఈ సెంట్రాయిడ్ అనేది ఈ మీడియన్ ఎలా డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ కాంగ్రుయెన్సీ, సిమిలారిటీ, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, లైక్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోలేటెడ్ ట్రయాంగిల్, అలానే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. వీటి యొక్క ఫార్ములాస్, ఇన్సెంటర్స్ అయితే ఏంటి, నెక్స్ట్ సర్కమ్ సెంటర్ అయితే ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ సర్కమ్ సెంటర్, ఇన్సెంటర్ అండ్ ఆర్డో సెంటర్, వాటి యొక్క పాయింట్స్, డిఫరెంట్ సైకిల్స్ వచ్చినప్పుడు అవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ bye and thank you watching for this video till the end.